అండ్ మన మైండ్లో ఇంకొక థాట్ కూడా ఉంటుంది, అబ్బా జీతం తప్ప మనకు ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, నేను ఎదగాలంటే ఈ జీతంలోంచే పోగేసుకోవాలి, ఈ జీతం అయిపోతే నాకు జీవితం లేదు నెల మొత్తం అని. ఇది కూడా యూనివర్స్ నోట్ చేసుకుని టిక్ పెట్టుకుని అదే సోర్స్ ఇస్తుంది మనకి. ఈరోజు మనం ఒక డిఫరెంట్ చేంజ్ ఆఫ్ థాట్లోకి వెళ్దామవుతున్నాం. చాలా చిన్న మార్పే కానీ చాలా పెద్ద లెవెల్లో ఇంపాక్ట్ ఇస్తుంది. ఇది మనకి ఫైనాన్షియల్లీ బెటర్ అవ్వాలంటే ఎప్పుడు చూసినా బయట వచ్చే జాబ్, మనీ, ఇన్కమ్ వాటి వల్ల మనకి ఇంపాక్ట్ ఆఫ్ గ్రోత్ కనిపించదు. ఇన్నర్ సెల్ఫ్లో మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో మనీ ఈజ్ వెరీ ఈజీ టు బి ఎర్న్డ్, ఐఎమ్ ఫిల్తీ రిచ్ అన్న ఒక థాట్ మిమ్మల్ని మీరు నమ్మించుకోగలిగితే దేర్ ఎండ్స్ ద గేమ్. మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోద్ది అక్కడితో. ఆ చాప్టర్ అప్పుడు పికప్ చేసుకునే మూమెంట్ మనకి ఎలా ఉంటుందంటే యాక్సలరేటెడ్ మనీ సోర్స్ మొదలవుతుంది. సడన్గా మన ఈమెయిల్లో క్రెడిట్ చెక్ ఉంటుంది, సడన్గా ఎక్కడో రావాల్సిన డిస్కౌంట్స్ ఇప్పుడే వస్తాయి, ఎవరో ఇవ్వాల్సిన పేమెంట్స్ వస్తాయి, సడన్గా కొత్త వర్క్ వస్తుంది, కొత్త ఆఫర్స్ వస్తాయి అపార్ట్ ఫ్రమ్ యువర్ జాబ్. ఈ చేంజ్ జరగాల్సింది బయట నుంచి కాదు, మన లోపల నుంచి ఈ చేంజ్ రావాలి. ఈ చేంజ్ రావడానికి మనం ఏం చేయాలి? బిల్స్ అలాగే ఉంటాయి, ప్రెషర్స్ అలాగే ఉంటాయి, అప్పులు కట్టుకోవాలి, లోన్స్ కట్టుకోవాలి, ఈఎంఐస్ కట్టుకోవాలి, ఇంటికి కట్టే బిల్స్ కట్టుకోవాలి, రోజు షాపింగ్ చేయాలి. ఇవన్నీ భరించేటప్పటికి మనీ మీద ఒక డిస్టేస్ట్, హేస్ట్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు టర్మినేట్ చేసి నెక్స్ట్ 20 days ఇదే ఫీలింగ్తో కంటిన్యూ అవ్వాలి. చాప్టర్స్ మారుతూ ఉంటాయి కానీ మన డైలీ పాటించాల్సిన సిద్ధాంతం మాత్రం ఇది కోర్ ప్రిన్సిపల్గా ఉంటుంది. సో దీన్ని మర్చిపోకండి. ఈ రోజు నుంచి మీరు బయట 10 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, కళ్ళు మూసుకుని ఊహించుకోండి ఆ 10 రూపాయలు మీకు వచ్చినట్టు. జస్ట్ రివర్స్ ద ప్రాసెస్. మీరు బిల్ పే చేయటం కాదు, డబ్బులు మీకు తిరిగి వచ్చాయని ఊహించండి. జస్ట్ ఫీల్ హ్యాపీ. మీకు నిజంగా ఒక 10 రూపాయలు కాదు, 1000 రూపాయలు మీరు బయట ఇచ్చిన తర్వాత మీకు తిరిగి వస్తే మీలో ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూడండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్. సైకలాజికల్లీ మీ బ్రెయిన్ని మీరు మభ్యపెట్టండి ఈ రోజుకి.